హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఈరోజు వాతావరణం ఎలా ఉంటుంది, ఇక ఏ జిల్లాల్లో అయినా వర్షాలు కురుస్తాయా, అలాగే ఏ జిల్లాల్లో చలి తీవ్రత ఉంటుంది అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. ముందుగా వీడియోను లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మన ఛానల్ ద్వారా తెలుసుకుంటారు. ఇక వివరాల్లోకి వెళ్తే, మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా మనకు అకాల వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. అంటే మనకు అక్కడక్కడ కూడా మనకు వర్షాలు అయితే కొన్ని జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయన్నమాట. ఇక ఇప్పటికే మన కురిసినటువంటి అకాల వర్షాల వల్ల రైతులైతే వారి పంటలను కూడా నష్టపోవడం జరిగింది. ఇప్పుడు మరొకసారి మనకు వర్షాలు అయితే కురవబోతున్నాయన్నమాట. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మనకు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అయితే అక్కడక్కడ కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెబుతుంది. అలాగే మనకి ఈ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల్లో చలి మరియు పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు బయటకు రావద్దని, అలాగే ఉదయం పూట ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ప్రయాణం చేయాలని, ఈ పొగమంచు కారణంగా మనకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే సూచించింది. ఇక ఈరోజు కూడా మనకు వాతావరణం ఉన్నట్టుగా ఉండి మార్పు చెంది మనకు వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఇక తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో కూడా మనకు హైదరాబాద్తో పాటు మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురిశాయన్నమాట. ఇప్పుడు మరొకసారి మనకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెబుతోంది. కాబట్టి రైతులు మరియు ప్రజలు అప్రమత్తంగా ఉండండి. వర్షాలు అయితే కురుస్తాయని, ఉపరితల ద్రోణి ప్రభావంతో మన తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే సూచిస్తోంది. ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వాతావరణ సమాచారం. అలాగే మనకు ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ చలి మరియు పొగమంచు కూడా ఉంటుందని వాతావరణ శాఖ అయితే చెప్పింది. ఇది వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.